హాయ్ అండి, వెల్కమ్ టు మై వ్లాగ్స్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నా. ఫస్ట్ టైం వీడియో చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. ఈరోజు బ్లాగ్ వచ్చి రేపు మా ఆడపడుచు మా ఇంటి దగ్గర అయితే పెళ్ళి. ఇక మేమైతే ఇక పల్లెటూరులో కదా, ఇంటింటికి వెళ్ళి పెళ్లి పిలవాలి. ఇక మేమైతే సగం తిరిగి వచ్చాము, ఇంకా సగం ఉంది. ఇక అంకిత అంటుంది, ఇక పెళ్లి కూతురు నేను కోన్ పెట్టుకోవాలి వదినా, నువ్వు నలుగు పెందలాడెత్తి నేను కోన్ పెట్టించుకుంటానంటుంది. ఇక నేనన్నా ఇక మీరు తిరిగి వచ్చిన వరకు ఇక నేను రాను, ఇక ఉన్న ఇళ్ళు మీరే తిరిగి రండి అన్న అని. ఇక నలుగైతే వేస్తాను, మీరు వచ్చే వాళ్ళకి ఇక అన్నీ రెడీ చేసుకుని ఉంటానంటే, సరే నువ్వు రెడీ చేసుకోక్క, నువ్వు వెళ్ళి పిలిచొస్తాంలే అన్నారు మా తోడుకోళ్ళు. ఇక నేనైతే ఇంకతాన్ని తీసుకొని ఇక మా ఇంటికి అయితే వెళ్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 9:30, 10 అవుతుంది. ఇక పెళ్లి పనులు కదా, ఇక కబుర్లు చెప్పి వచ్చేళ్ళకి లేట్ అయింది. ఇక చుట్టాలు అయితే అందరూ వచ్చారు. ఇక మా ఆడబిడ్డోళ్ళు కూడా వచ్చారు వద్దండపాలెం నుంచి, మేనగాళ్ళు. నువ్వు వీడియో తీసిన చాలు పద, నేను కోన్ పెట్టుకోవాలంటుంది అంకిత. మా మేనగాళ్ళు వీళ్ళిద్దరు. ఇక మా ఇంటికి అయితే ఇక 4 తీసుకొచ్చాను, కూర్చోబెట్టి చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచాను. పల్లెటూరులో 4 గంటలకి ఇలాగే ఉంటుందండి. ఇంకైతే ఈ 4 వేస్తానే సరదాగా చక్కగా పసుపులు పోసుకుంటారు, రంగులు పోసుకుంటారు, సరదాగా ఉంటుంది. ఇంకా ఇంటి పక్కన వాళ్ళని పిలిచిన వాళ్ళకి కాకు పక్క ఇచ్చి తాంబూలం ఇచ్చి పంపించాను. ఇంక అమ్మాయి స్నానం చేపించి కొత్త బట్టలు అయితే పెట్టాలి, కొత్త బట్టలు పెట్టి పంపించాలి. పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారు. ఇక బొట్టు పెట్టి వెళ్ళారు. ఇక ఉండేవాళ్ళు ఇక మా మరుదులు, మా తోడుకోడళ్ళు, వదిన వరుసన అయిన వాళ్ళు, మరదలు వరుసన అయిన వాళ్ళు అందరూ ఇక చెదురు అయితే ఆడతారు. ఇది మామూలుగా పల్లెటూరులో కామనేనండి. ఏంటి ఇలా పసుపు పోసుకుంటున్నారు, గులాం పోసుకుంటున్నారు అని అయితే అనుకోవద్దు. ఇక పెళ్ళి అంటే జీవితంలో జరిగేది ఒకసారే కాబట్టి ఇట్లా సరదా అనేది మాకు పల్లెటూరులో కామనే. ఇక మా మరుదులు, మా మరదళ్ళు, మా వదినలు అందరూ ఇట్లాగే చేతులు ఆడతారు. ఇక్కడనే కాదు, ఇంట్లో అయినా ఇట్లాగే జరుగుద్ది. కాకపోతే కొంచెం ఇంట్లో పెళ్ళి కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ చేశారు. ఇక అంతే. ఇక వీడియో చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఏం కూడా అనుకోవద్దు ఇలా పోసుకున్నారని. ఇది పల్లెటూరులో మా ఇళ్ళకి ఇది కామనే.
ఒక పెళ్లి సందడి అయితే మొదలైంది. ఇక ముందు ముందు వీడియో అయితే చాలా బాగుంటాయి, చూసి ఎంజాయ్ చేయండి. బాయ్.